రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ మధ్య వివాదం ఉద్రిక్తమైంది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కవ్వంపల్లి రసమై వర్గీయులు పోటాపోటీగా దిష్టి బొమ్మలు దహనం చేసుకుంటున్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శుక్రవారం శంకరాపట్నం మండల కేంద్రంలో రసమై దిష్టి బొమ్మను దగ్నం చేశారు. బాలకృష్ణ కు వ్యతిరేకంగా కవ్వంపల్లి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాజాగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేసి నినాదాలు చేశారు. కవ్వంపల్లి రసమై మధ్య వివాదం తారస్థాయికి చేయడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం సంబంధించిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మరియు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ మధ్య వివాదం అయితే రోజు రోజుకి పెరుగుతున్నది. అయితే ఎమ్మెల్యేల మధ్య మాత్రము ఇలాంటి వివాదాలు జరగడంతో ఘాటుగా అయితే వాగ్వాదాలు అయితే పెరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో కార్యకర్తలు కూడా ఒక అడుగు ముందుకేసి వాటి దృష్టి దగ్ధం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇది అందుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు అయితే తోపులాటలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా పెంచారు. అయితే రసమై బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా చేయకూడదని చెప్పేసి బీఆర్ఎస్ వారు శ్రేణులు అయితే ముందరికి వచ్చే రసమై బాలకృష్ణ బొమ్మనైతే దగ్ధం చేసే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా రసమై కూడా ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ఈ వివాదాలు అనేది ఇప్పటికైతే బీఆర్ఎస్ కార్యకర్తలకు రసమై బాలకృష్ణ కార్యకర్తలకు అయితే ముందు అయితే వెళ్తున్నారని తెలుస్తున్నారు. రైట్ ప్రవీణ్.